హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు. మీకు జవాబులు వచ్చేసింది ఎక్కడికి? రాజమండ్రికి, రాజమహేంద్రవరానికి. దాని ఇట్లా లైవ్ గా చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? మీ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ప్రోగ్రామ్ కంటే మిమ్మల్ని చూడడానికి వచ్చాను. నేను కాకుండా మా షోలో ఏం నచ్చుతుంది? నాకు గేమ్స్ ఇష్టం అండి. సరే, ఈ రోజు నేను మీతో గేమ్స్ ఆడిస్తా, చూద్దాం మీరు ఎలా ఆడతారో. మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. చాలా బాగుందండి ప్రోగ్రామ్. మీరు కూడా ఇంకా చాలా బాగున్నారు. ఎక్కడో కొట్టేస్తుందిరా. లేదండి, ఈ ప్రోగ్రామ్ లో కంటే రియల్ గానే ఇంకా చాలా బాగున్నారు. మీరు నన్ను పొగిడి ఇట్రండి అమ్మా. ఇటు ఫస్ట్ మా ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నాం మేము. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. పఠాన్ మూవీలో ఉంటుంది దీపికా పదుకుని. రవి గారి షోలోకి వచ్చింది దీపికా గ్రంథి. ఆ దీపిక, ఈ దీపిక. కానీ మీ ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి చెప్పండి? స్మైల్. కాదు, అందం. అంటే మీ చేత చెప్పించుకుందామని నేను స్మైల్ అని చెప్పాను. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్ అమ్మా. హాయ్ రవి గారు. హాయ్ అండి బాబు. ఆ శ్రీదేవి గారు గుర్తొస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నారు? వర్కింగ్ ఉమెన్ సార్. వర్కింగ్. ఏం వర్క్ చేస్తున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను సార్. ధవళేశ్వరం. మీ పేరు? రేవతి అండి. రేవతి గారు. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 18 years అయింది సార్. 18 years అయిందా? ఏదో నిన్న మొన్న పెళ్లి అయినట్టున్నారండి బాబు మీరు. మేడం మీ పేరు? నా పేరు రత్నకుమారి అండి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఎప్పుడు పని చేయాలనిపించలేదు మీకు? ఫుల్ హ్యాపీ. నేను కూడా ఫుల్ హ్యాపీ. జీతం వస్తుంది కదా? జీతం అక్కర్లేదు, వాళ్ళ ప్రేమ ఉంటే చాలు. వచ్చినాయి భవాని. అంతేనా? ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. అవునా? మైక్ ఇచ్చే మరి ఇంకేం మాట్లాడదాం. హాయ్ రవి గారు. వెల్కమ్ టు రాజమండ్రి అండి. థ్యాంక్ యూ. అట్లా చెప్పాలి ఫస్ట్. ఏం చేస్తుంటారు? మీ పేరు? హోమ్ మేకర్ అండి. నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, ఇప్పటి వరకు నేను ఇది సాధించాను అని చెప్పుకునేది ఏమైనా ఉందా మీ జీవితంలో? ఇవాళ ఆడవాళ్ళు జోహార్లు ప్రోగ్రామ్ కి వచ్చాను, అది సాధించాను. నేను ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను. ఓకే, అది అది చాలా గర్వంగా చెప్పుకుంటారు. బాగానండి. వెరీ గుడ్ అమ్మా. రవి బావా బాగున్నావా? బాగున్నా మరదలా. ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు తిరణాలు తప్పాను, మళ్ళీ ఎప్పుడే కనిపిస్తాను. మీకోసమే ఈ ప్రోగ్రామ్ కి వచ్చాను బావా. నువ్వు నా కోసం ఈ ప్రోగ్రామ్ కి వచ్చినావు, కానీ నేను నీ కోసం వెతుకుంటూ రాజమండ్రికి వచ్చా. నీ పేరు అదే పేరా? చిన్నప్పుడు ఉన్న పేరే కదా? జిలేబీ అదే పేరు కదా? పొడు జుట్టు జిలేబీ, పొడు జుట్టు ఏం చేస్తున్నా? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? 7th క్లాస్ 8th క్లాస్ వాడు కూడా. నేను తప్పిపోయి చాలా ఇయర్స్ అయింది కదా, అందుకే మీకు తెలియలేదు ఇప్పటిదాకా. అవునా? అదే అదే అప్పుడు తప్పినప్పుడు ఫస్ట్ క్లాస్ 2nd క్లాస్ ఉండే. ఓ చాలా కాలం అయిందంటే. వెరీ గుడ్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్ కి నేను క్వశ్చన్ అడగాలి అని అంటే ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ క్వశ్చన్ కి అండ్ థర్డ్ క్వశ్చన్ కి పరిగెత్తుకుంటా మీ విగ్ ని మీరు తీసుకొచ్చి టీమ్ లో మిగతా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళకి ఆ విగ్ పెట్టాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ వచ్చి నాకు హైఫై కొడతారో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే పాయింట్ వస్తుంది, రాంగ్ ఆన్సర్ చెప్తే పనిష్మెంట్ వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అడగాలి అంటే ఫస్ట్ విగ్గులు తెచ్చుకోవాలా. ఇక్కడ నుంచి నువ్వు, ఇక్కడ నుంచి నువ్వు. 3, 2, 1 గో.
ఒక్కసారి ముందుకు రండమ్మా. ఇప్పుడు మనం జాపనీస్ స్టైల్లో ఒకరినొకరు విష్ చేసుకుంటాం. 5 times ఫాస్ట్ గా బుచ్చుకు 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 అని అప్పర్ బాడీ మొత్తం ఇలా కిందికి వెళ్ళి రావాలి. 3, 2, 1 గో. అమ్మ అప్పర్ బాడీ బెండ్ అవ్వాలంటే ఈ బాడీ బెండ్ అవుతుంది. 3, 2, 1 గో. వెళ్ళండి అమ్మా వెళ్ళండి, బాగా గంబెట్టి పెట్టారు. సో మీరే ఫస్ట్ వచ్చారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్న, జాగ్రత్త వినండి. హీరో ఒక తిక్కున్న పోలీస్ ఆఫీసర్. తాగుబోతైన హీరోయిన్ తండ్రి తాగి గొడవ చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు స్టేషన్ లో వచ్చే సాంగ్ ఏంటి? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నాకు కడుపు తిప్పుతుంది మీరు పాట పాడండి. మీరే పాట అనుకుంటున్నారు? సేమ్ సాంగ్ అనుకుంటున్నా. ప్లే ది రైట్ సాంగ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. సెకండ్ పాయింట్ కోసం ఫస్ట్ పాయింట్ మీకు వచ్చింది. ఈ పాయింట్ మీకు రాకపోతే మర్దల్ టీం ఓడిపోద్ది. 3, 2, 1 గో. ముందుకు రామ్మా, బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు. 3, 2, 1 గో. బుచ్చుకు 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 బుచ్చుకు. సో ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్న, జాగ్రత్త వినండి. హీరో ఒక నృత్య కళాకారుడు, అంటే ఒక క్లాసికల్ డాన్సర్. హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వర్షం కురిసిన రాత్రి హీరో గడ్డం పెంచుకొని మరి డాన్స్ చేస్తుంటే హీరోయిన్ చూస్తుంది. అప్పుడు ఒక ఫేమస్ సాంగ్ వస్తుంది. ఆ ఫేమస్ సాంగ్ ఏంటి? తకిట తదిమి తందానా, హృదయ లయల జతుల గతుల పిల్లానా. అంతేనా? మీరే పాట అనుకుంటున్నారు? సేమ్ సాంగ్, సేమ్ సాంగ్. ప్లే ది రైట్ సాంగ్. తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. ఆ పాయింట్ రావాలంటే ఇప్పుడు నా మరదలు దీని మీద ఎక్కి తకిట తందాన, అది కూడా సింగిల్ లెగ్ మీద 2 minutes డాన్స్ చేయాలి. మ్యూజిక్. తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన. సో ఈ దెబ్బతో పాయింట్ ఇటు. నువ్వెన్న స్వీటే. థర్డ్ పాయింట్, లాస్ట్ పాయింట్, డిసైడింగ్ పాయింట్. 3, 2, 1 గో. సరిగ్గా పెట్టు. నువ్వు పట్టుకున్నావు డిస్క్వాలిఫైడ్. ఎస్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. హీరో ముగ్గురు అన్నా తమ్ముళ్ళు. పెద్దవాడేమో మంచోడు కాదు, వాళ్ళ తమ్ముడేమో మంచివాడు కాని అన్నయ్య వాళ్ళ తమ్ముడిని హీరోయిన్ దగ్గరికి పంపించి తను మంచివాడు అని నిరూపించుకో అని అంటాడు. ఆ టైంలో ఒక పాట వస్తుంది. ఏ పాట? నీ కళ్ళలోని కాటుక ఓ నల్ల మబ్బు కాగా. మీకు ఛాన్స్ వచ్చింది. రేసు గుర్రం మూవీయా? సూపర్ పాయింట్ వచ్చింది. సో ఈ దెబ్బతో రౌండ్ విన్నర్. దాంట్లోకి ఎందుకు చూస్తున్నావు? Congratulations, 3,000 rupees. సెకండ్ రౌండ్ నా
చేతిలో ఈ డైస్ వచ్చేసింది కాబట్టి అదృష్టం రౌండ్. కానీ అదృష్టం ఈ డైస్ మీ దగ్గరికి రావాలి, మీరు డైస్ వేయాలి అని అంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. రైట్ ఆన్సర్ చెప్పి రైట్ డైస్ వస్తుంది. ఈ డైస్ లో 1000 రూపాయలు వస్తుంది. లేదా మీ స్పెషల్ టాలెంట్ ఏమైనా కవిత చెప్పొచ్చు, ఆట పాడొచ్చు, డాన్స్ చేయొచ్చు, డైలాగ్ కూడా చెప్పొచ్చు. మీ స్పెషల్ టాలెంట్ చూపించేయండి, ఈ డైస్ గెలుచుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ స్పెషల్ టాలెంట్ ఎవరైనా అద్భుతమైన డాన్సర్లు కానీ సింగర్లు కానీ. ఏంది మేడం సైలెంట్ వస్తారు కొట్టనిగా? హాయ్ అండి రవి సార్. హాయ్ అండి. బాగున్నారా? వెల్కమ్ టు రాజమండ్రి. థ్యాంక్ యూ అండి బాబు. చెప్పండి. డాన్స్ వేస్తాం. మంచి ట్రెండింగ్ పాట వేసుకో బాబాయ్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చిసుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతది చదువుతది అది పోతది పోతొస్తది. మేడం డాన్స్ అన్నారు, డాన్స్ చేసేది. నా మరదలు చేసినట్టు అటు స్టూల్ మీద ఎక్కి చేస్తారా? సరే ఈ డాన్స్ అయితే పక్కన పెడదాం. మనం మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో రైల్వే స్టేషన్ లేదు? అమెరికా. అమెరికా. అమెరికానా? మన దేశంలో అంటే అమెరికా అంటది ఏంటండి బాబు? మన దేశంలో ఏ రాష్ట్రంలో రైల్వే స్టేషన్ లేదక్క? ఐలాండ్. ఐలాండా? అమ్మా మన దేశం పేరేంటి? భారతదేశం అండి. కదా మన దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి. ఒక 3 చెప్పండి రాష్ట్రాలు. మిమ్మల్ని చూస్తేనే షివరింగ్ వస్తుంది నాకు. వామ్మో రాష్ట్రాలు. ఈజిప్ట్ అండి. ఏంది? భారతదేశంలో ఏమన్నారు? ఈజిప్ట్ అండి. ఈజిప్ట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. మన దేశంలో రాష్ట్రం అంటే ఈజిప్ట్ అంట. సరే ఎవరికి తెలిసి ఆన్సర్? మీకు తెలుసా? రండి రండి రండి. సిక్కిం. రైట్ ఆన్సర్. సిక్కిం అనే రాష్ట్రంలో రైల్వే స్టేషన్ లేదు, కానీ ఇప్పుడు తొందరలో రాబోతుంది. అది ఎవరి వల్ల? మన ప్రధానమంత్రి వల్ల. సరే సినిమాకి సంబంధించి క్వశ్చన్ ఎవరు చెప్తారు? మీ పేరు చెప్పనా? సూర్యకుమారి. నేను నిన్ను క్వశ్చన్ అడగాలంటే బాలయ్య బాబు గారు చెప్పిన ఏదైనా 2 డైలాగులు చెప్పాలి. నువ్వు అరిస్తే నీ పిఏ వణుకుతాడేమో, నేను అరిస్తే ఏపీ మొత్తం వణుకుతుంది. అవును అదైతే కరెక్ట్. రెండోది ఫ్లూట్ జింక ముందు నా ముందు కాదు. ఫ్లూటు జింక ముందు రవి ముందు కాదు. రవి ముందు కాదా? ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. వెరీ గుడ్. సో ఇప్పుడు సినిమాకి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే బ్రహ్మానందం గారు నటించిన మొట్టమొదటి చిత్రం ఏంటి? బాబాయ్ గారు. బాబాయ్ గారు వచ్చారా? బాబాయ్ గారు వచ్చారా? బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్. ఇడ్లీ ఆర్డర్ చేసుకుని తినిపో ఫస్ట్. ఎవరికి తెలుసు ఇక్కడ? మీకు తెలుసా అమ్మా? రా మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు బ్రహ్మానందం గారు నటించిన మొదటి ఆహనా పెళ్ళంటే. రైట్ ఆన్సర్. అందులో ఆయన కాంబినేషన్ గా ఇంకొక సీనియర్ నటుడు ఉంటాడు, కోటా శ్రీనివాసరావు. అందులో ఒక సీన్ ఉంటది. కోడిని పై కట్టుకుని కింద భోజనం చేస్తే కోడిని చూస్తూ తిన్నట్టు. అంటే ఏం తింటున్నట్టు ఆయన? ఉట్టి అన్నం. ఉట్టి అన్నం తింటాడు, కానీ కోడిని చూసి తినడం వల్ల దాని మీనింగ్ ఏంటి? అదే చికెన్ తిన్నట్టుగా ఫీల్ అవుతాడు. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. 3, 2, 1 go. ఎలా అనిపిస్తుంది 1000 రూపాయలు గెలుచుకున్నందుకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకో మాట చెప్పండి, అది రెగ్యులర్ గా చెప్తారు. అసలు మామూలుగా నేను చూద్దామని వచ్చిందండి, కానీ 1000 రూపాయలు వచ్చిందంటే అదృష్టమే కదా. ఉట్టి చూద్దామని వస్తే నేను అవలగాండ్లాగా నేనే. అంటే నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో నేను ఉట్టిగానే వెళ్ళినా ఓ వాళ్ళే పిలిచిర్రు, వాడోడో తెల్లగా ఉన్నాడు రవి, వాడే పిలిచి డబ్బులు పెట్టిండంటవా? 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. మీ పేరు? నా పేరు మంజుష. మంజుష. ఇప్పుడు ఒక నృత్య ప్రదర్శన పెట్టరా పాట.
కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 నీ ఒత్తిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే ఈ రంగు గోళ్ళు నింగిలోనే రెయిన్బో చేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే అమ్మా నువ్వు ఎంత తొందరగా అక్కడ పోతే అంత బెటర్ అమ్మా. ఆగు. ఆల్మోస్ట్ జోకర్ ఇలా అయి వద్దులే అంటే దానికి కూడా భయపడ్డది. ఎక్కడ జోకర్ వస్తే మళ్ళీ వీడు మళ్ళీ పిలిచి ఛాన్స్ ఇస్తాడేమో, మళ్ళీ డాన్స్ ఆడమంటాడేమో. బట్ కంగ్రాచులేషన్స్, 1000 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ జనరల్ గా గేమ్ రౌండ్ ఆడతాం. బట్ ఇక్కడ గేమ్ తీసేసి పుష్పలో ట్రెండింగ్ స్టెప్ ఉన్నది, ఒక చాయ్ స్టెప్. ఎవరైతే పర్ఫెక్ట్ గా చాయ్ స్టెప్ చేస్తారో వాళ్ళకి ఈ రోజు 50,000 రూపాయలు ఇచ్చేస్తున్నాం. ఎవరు బాగా చేస్తారో అరే చాయ్ తీసుకురారా. దిస్ ఇస్ వేడి వేడి చాయ్. ఈ గ్లాస్ అంటే మనకి ప్రాణం. ఆ తర్వాత విషయం, గ్లాస్ ని ఇలా పట్టుకొని చాయ్ కింద పడకుండా పాడబెట్రా. ఇగో ఎట్లుందో అట్లనే ఉన్నది. ఈ టీలు ఎంత చూస్తాం, ఇది తక్కువైందా మీరు ఓడిపోయినట్టే. అందరు జాగ్రత్తగా ఉండండి అమ్మా. మ్యూజిక్ 3, 2, 1 గో. నిజంగా చెప్పండి, ఏడుంది మీకు టీ కొట్టు? ఇంత పర్ఫెక్ట్ చేశారు. సూపర్, బ్రిలియంట్. గట్టిగా చెప్పండి. సూపర్ చాయ్ స్టెప్ అద్భుతంగా చేసినందుకు కంగ్రాచులేషన్. 1000 రూపాయలు. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. ఈవిడికి కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు? అరే బిడ్డ. 3, 2, 1 గో. నేను నీకు హాఫ్ గ్లాస్ ఇచ్చే, హాఫ్ గ్లాస్ నుంచి ఇంకా హాఫ్ అయింది. అది ఏం కాదు. అద్భుతం. నా బట్టలు పట్టుకో, ఇది పట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 800 రూపీస్. కంగ్రాచులేషన్. మీ పేరుమా? లావణ్య. లావణ్య గారు పర్ఫెక్ట్ ఆ స్టెప్ చేసేయండి. కొంచెం ఒక్క చుక్క తక్కువైనా డబ్బులు తక్కువైతా ఉంటాయి. 2, 1 మ్యూజిక్. నిన్ను అద్దాలు దూడమనిలే, నువ్వు వచ్చి అద్దాలు దూడిచిన డాన్స్ స్టెప్ కూడా రాలే. బయలుదేరండి. నెక్స్ట్ పేషెంట్. 3, 2, 1. చాయ్ తాగొచ్చు కదా ఇట్లా. అయ్యో రామా. మీ పేరమ్మా? హాయ్ రవి గారు, నా పేరు వీరమణి. వీరమణి గారు ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. హిప్ మూమెంట్ ఎందుకు వస్తలేదమ్మా మీకు? ఆల్మోస్ట్ ఖతం అయిపోయింది ఇట్లా. వెళ్ళమ్మా, లాస్ట్ ఛాన్స్. లాస్ట్. 3, 2, 1 మ్యూజిక్. బిడ్డ ఇది నా అడ్డ,
అడ్డా ఇది నా అడ్డా బిడ్డ ఇది నా అడ్డా ఇల్లమ్మా మొత్తం చాయ్ ఖతం చేసిర్రు వీళ్ళు. ఇప్పుడు ఎవరెవరైతే చాయ్ స్టెప్ ని దారుణంగా చేసి చాయ్ని ఉల్కబోసిర్రో కింద దారుణంగా చేసి డబ్బులు గెలవని వాళ్ళు ముందుకు రండి. 2 బ్యాగులు తీసుకోండి మీరు. పాపం ఈ చాయ్ స్టెప్ చేస్తూ చేస్తూ ఆమె చీర ఖరాబ్ అవుతుంది అని కూడా ఆలోచించలేదు ఆమె. నేను ఇక్కడనే నిల్చుంటా బాబు నువ్వు కానీ అని అన్నది. పెద్ద మనసు చేసుకొని పెద్దమ్మా నువ్వు రా పెద్దమ్మా. ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్ చూసారు కదా. ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు జోహార్లు. మీరు చూస్తూ ఉండండి ప్రతిరోజు ఈ టీవీలో. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్.